హాయ్ హలో నమస్తే, నేను మీ లాస్ట్ ఫ్రెండ్ తనుషాని మాట్లాడుతున్నానండి. ఈరోజు తెలిపే విషయం ఏమిటంటే, హైదరాబాద్ సిద్దిపేటకు చెందిన ఒక జ్యోతి అనే ఆవిడ ఒక హరికృష్ణ అనే కన్న కొడుకుని ఈరోజు చంపుకునింది అనమాట. ఎందుకంటే ఆమెకు పెళ్లి కాకముందు ఒక లవర్ ఉండేవాడు నవీన్ అని చెప్పేసి. ఆ నవీన్ అనేవాడు ఈ హస్బెండ్ మార్నింగ్ 10:30కి అంతా వెళ్ళిపోతాడు. 2 o'clock అంతా ఈ నవీన్ అనే వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బాలుడు వాళ్ళ డిస్టర్బెన్స్ చేస్తున్నాడని చెప్పేసి, ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ 12 నుంచి 6 o'clock మధ్యలో ఆ పిల్లోడిని మంచానికి వేసి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత తలకు గాయమైంది. అప్పుడు మా జ్యోతి అనే అప్పుడు ఆమెకు నొప్పి అనిపించిందేమో తెలియదు, కానీ అలాంటి వాళ్ళకి నొప్పి కూడా అనిపించదు. కొడుకుకు తగిలితే ఆమెకి ఏం నొప్పి ఉండదులే, చంపేయాలని రెడీ అయినామా. అప్పుడు సిద్దిపేటకు సంబంధించిన చీరాల హాస్పిటల్కి ఆయనతో పాటు బండిని పిలుచుకొని వెళ్ళింది. ఎవరు? నవీన్తో పాటే స్కూటీలో వెళ్ళిపోయారనమాట. అక్కడికి వెళ్తే అక్కడ తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ వేరే ఏదో ఎక్సెట్రా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. అక్కడికి తీసుకొని వెళ్ళే లోపల బాబు చనిపోయాడు అనమాట. బట్ ఆమె క్రియేట్ చేసింది ఏమంటే, నా కొడుకు ఎవరైతే ఉన్నాడో హరికృష్ణ, నా లవర్ నవీన్కి ఆ అబ్బాయి నచ్చలేదు, అందుకని చంపేశాడు అని ఆమె పోర్ట్రేట్ చేసింది అనమాట. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు ట్రోల్ పైన పెడతాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చిన. 12 అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు జరిగింది? 5:36. జోషిగా మాట్లాడు. 5:36 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఆమె ఏం చేయాలనేది కూడా ఆమె ఊహలకే వదిలేస్తారు. ఆమె చనిపోవడమే బెటర్. ఆ లోపల వేసి ఆమెను శిక్ష పెట్టరు, ఏమీ లేదు. ఆ ఊర్లో వాళ్ళు ఎలా అయితే ఆమెను వీడియో తీసుకున్నారో నిలబెట్టి, ఆ వీడియో తీసుకున్న సమయంలో ఆమెను చంపేసి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు మొన్నటి వరకు ఇంకొక అమ్మాయిని చూసాము, ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తున్నాము. ఇంకా ఎన్ని చూడాల్సింది వస్తుందో కూడా తెలియటం లేదనమాట. ముందు కాలంలోనే మేలు. 19 ఏళ్ళకు మ్యారేజ్ అయితే 20 ఏళ్ళకు పిల్లలు పుట్టే 35 ఏళ్ళకు అనుకోండి, ఆ 35 ఏళ్ళకు మొగుడు చచ్చిపోతే ఇంకొక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఆ పిల్లలను సాక్కుందామా అనే ఆలోచనలో ఉంది. ఇప్పుడు మొగుడు బతికున్న, పిల్లోళ్ళు పుట్టిన, లవర్లు ఫోన్ చేస్తే వెళ్ళిపోవడమే లవర్తో పాటు, లేదంటే లవర్ ఇంటికి పిలిపించుకోవడం, పిల్లలను చంపేయడం. అడగడం పెళ్లి చేసుకోవద్దండి, నీకు లవర్ ఉన్నప్పుడు ఆ పిల్లలు కనద్దండి. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్ష పెట్టాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ యొక్క మ్యాటర్ ద్వారా ఇంకా ఇలాంటివి జరగకోకుండా దయచేసి ఎవరైతే ఉన్నారో జ్యోతి అనే ఆవిడకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పెట్టాలి. ఆ నవీన్ అనే ఆయనకు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఘోరాలు ఇంకా ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయనకు పెళ్ళైనా కూడా నాకు తెలిసినందుకు ఈ జ్యోతిని పెళ్లి చేసుకున్నా ఈ జ్యోతికి పుట్టిన అబ్బాయి ఆయనకు అడ్డొస్తాడని చెప్పేసి ఆయన చంపేసేవాడు. నాకు తెలిసినంత వరకు ఆయన కొడుకైనా ఒకటే, ఇంకొక కొడుకైనా ఒకటే, ఇద్దరిని చంపేసినాడు. ఎవరైనా చంపేస్తాడు ఇంకా రేపు పొద్దున. సో ఇలాంటి వ్యక్తుల్ని అసలు బయటికి తీసుకురాకోకుండా లోపలే ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వేసి చంపేయాలి. లేదు అంటే ఇలాంటి వాళ్ళని రోడ్ల మీదకి వదిలేసేయండి. రోడ్లలో జనాలే చూసుకుంటారు వాళ్ళ కథ ఏమని చెప్పి. అట్లా బయటికి వదలక మీరు ఏం చేయక పంది మేపినట్టు మేపడం లోపల పెట్టి 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో బయటికి రావడం, ఇలా చేయకోకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లోడికి న్యాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.